పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన వాసు గారికి, అలాగే చైర్మన్ జామి హేమవతి గారికి, అమర్ రమేష్ గారికి, మాంకళ్ళ గారికి, అచ్చారావు, అలాగే హరిబాబు గారికి, ధర్మరాజు, ఇక్కడ వేదిక మీద ఈరోజు ఈ సమావేశం ఇచ్చేసిన నాతో పాటు ఉన్న కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను మా ప్రియతమ నాయకుడు, జననేత, మాజీ ముఖ్యమంత్రి వైరులు, అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికారికంగా ప్రకటించి ఈరోజు ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలవడం చాలా సంతోషదాయకం. నా గురించి నేను చెప్పాలంటే అందరికీ తెలుసు. నా కుటుంబ నేపథ్యం కానీ, నేను సర్దార్ దండు నారాయణరాజు గారి స్వాతంత్ర సమరల కుటుంబంలో పుట్టాను. మా తాతగారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే మా నాయనమ్మ గారు మరి 2 పర్యాలు జిల్లా బోర్డు మెంబర్గా మంత్రి లవతమ్మ గారు పనిచేశారు. మా నాన్నగారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మంత్రి వెంకట ప్రహ్లాదరాజుగా మరి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సహచరులుగా ఎంతో గుర్తింపు పొంది పేద ప్రజాగానికి ఎంతో సేవ చేశారు. నా రాజకీయ ప్రస్థానం మరి చెప్పాలంటే కనుకన్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచు రోజుల్లో ఆయన పరవంచిన తర్వాత మన దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే, మరి మన అందరి హృదయ నేత అయిన పాతిపాటి సర్రాజు గారి యొక్క నాయకత్వంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు సర్రాజు గారి యొక్క సిఫార్సుతోటి మరి నాకు ఆ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యువజన విభాగం జిల్లా యూత్ అధ్యక్షులు నియమించడం జరిగింది. ఎంతో కష్టపడి జిల్లాలో ఉన్న 15 యొక్క ప్లేనరీలను కూడా సమన్వయంతో నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆ రోజు జరిగే ప్రతి కార్యక్రమం, రైలు రోక కానీ, రాస్తా రోకాలు కానీ, ప్రతి పార్టీ యొక్క కార్యక్రమాన్ని అన్నీ కూడా చాలా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను పనిచేయడం జరిగింది. అంతేకాకుండా మరి నంద్యాల బై ఎలక్షన్స్ కానీ, కాకినాడ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, తర్వాత నేను ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను మరి తడుకు ఒక పరిశీలకుడుగా కానీ, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దెందులూరు, అలాగే గోపాలపురం నియోజకవర్గాల్లో ఒక పరిశీలకుడుగా కానీ, సిద్ధం సభలకి విజయం సాధించడం కోసం మరి కాకినాడ జిల్లా ఒక పరిశీలకుడుగా కానీ, ఎన్నో నరసాపురం ఒక మున్సిపల్ ఎలక్షన్లో కానీ, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న మన ఆకివీడు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఆఫీస్ సమన్వయకర్తగా పనిచేయడంలో కానీ ఎన్నో సేవలు పార్టీకి కష్టపడి పనిచేశాను. ఇవన్నీ కూడా నాయకుడు, మా జననేత గుర్తించి, ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎందుకంటే సాధారణంగా ఒక సమన్వయకర్త ఇవ్వాలంటే పెద్ద పెద్ద నాయకులకి ఇస్తారు, గౌరవం ఉన్న వ్యక్తులకి ఇస్తారు. కానీ ఒక సామాన్య కార్యకర్తను నేను, మీలో మసిలివాడిని, అలాంటి వ్యక్తిని ఈ రోజు నన్ను తీసుకొచ్చి ఈ బాధ్యత నాకు భుజాల మీద పెట్టడం జరిగింది. మనం అందరికీ చెప్పుది ఒకటే, ఈ సందర్భంగా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ కూడా, ఒక చెట్టు ఉందంటే వేరు వ్యవస్థ ఎంత అవసరమో, చెట్టు ఎంత బలంగా ఉంటుందో, కార్యకర్త అనేది పార్టీకి అంత ముఖ్యం. ఈ కార్యకర్తలు ఎప్పుడూ కూడా మనమంతా కూడా మన తల్లిలా మన పార్టీని ప్రేమించినప్పుడే మనకి ఆ కార్యకర్త కానీ, ఆ పార్టీ కానీ మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ స్థాయికి నేను రావడానికి ప్రధానమైన కారణం ఒక కార్యకర్తగా ఉంటూ సహనంగా, సమన్వయంతో, కృషితోటి, పట్టుదలతోటి పార్టీలో కొనసాగుతూ ఒక నాయకత్వ లక్షణాలను నేర్చుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఒక సోదరుడుగా నన్ను ప్రేమించండి. మీలో ఒకటిగా ఉంటాను. ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో పర్యటిస్తాను. ప్రతి ఒక్కరిని పర్యటించి మన యొక్క పార్టీ యొక్క ఉద్దేశాన్ని, మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో మన డైనమిక్ లీడర్, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా సమన్వయంతో పనిచేద్దాం.
ప్రతి కార్యకర్త కూడా, ఎందుకంటే నాదే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నా స్థాయిని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఈ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కటి కూడా మన పార్టీ గుర్తిస్తుంది. పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్దాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పథకాన్ని రెపరెపలాడిందామని చెప్పి ముఖంగా చెబుతున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.